బాబా చికిత్సపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్ సఫాయా ప్రకటనకు ట్రస్ట్ మెంబర్స్ వివరణకు పొంతనలేదు. ట్రీట్మెంట్ సమయంలో బంధువులను కూడా అనుమతించలేదని సఫాయా చెప్తుంటే బంధువులతో పాటు తాము బాబా దగ్గరే ఉన్నామని ట్రస్ట్ మెంబర్స్ అంటున్నారు. బాబా చికిత్సపై రకరకాల కథనాలు వెలుగు చూస్తున్నాయి. బాబా ఆరోగ్యం విషయంలో ట్రస్ట్ సభ్యులు ఎటువంటి శ్రద్ధ తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి. బాబాను సమాధి చేసిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన సభ్యులు విచిత్రమైన సమాధానాలు చెప్పారు. 86 ఏళ్ల బాబా మార్చి 23 వరకు ఆరోగ్యంగానే ఉన్నారని ట్రస్ట్ సభ్యులు చెప్పారు. ఆయన ఆరోగ్యం గురించి ఆయన చూసుకునేవారు. ఏ వైద్య సేవలు కావాలో బాబాయే నిర్ణయించుకునేవారని సభ్యులు చెప్తున్నారు. ఈ విషయంలో ఎవరం జోక్యం చేసుకోలేదన్నారు. మార్చి 23 వరకు బాబా ఆరోగ్యం బాగానే ఉందన్న ట్రస్ట్ సభ్యుల వాదనలో నిజం లేదంటున్నారు డాక్టర్ సఫాయా. మార్చి 24న బాబాను హాస్పిటల్కు తీసుకువచ్చినప్పుడు అపస్మారక స్థితిలోనే ఉన్నారని ఆయన చెప్తున్నారు. ఆ రోజు నుంచి బాబా పరిస్థితి విషమంగానే ఉందంటున్నారు. బాబాకు చికిత్స చేస్తున్నప్పుడు ఆయనను చూడటానికి ఎవరిని అనుమతించలేదని, చివరకు బంధువులు ట్రస్ట్ మెంబర్స్ కు కూడా పర్మిషన్ ఇవ్వలేదన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్న విషమంగానే ఉందని ఆయన పదే పదే చెప్పారు. Baba family members also is not allowing you. You see, because it's a matter of communication. It's a matter of necessity. One person is a matter of necessity. It is not that, you see, it is only for that. For the love of Swami, for making him remain communicated with us and with trying to maintain that little consciousness that we have Satyajit, we have to have. అయితే డాక్టర్ వాదనను ట్రస్ట్ మెంబర్స్ కొట్టిపారేశారు. బాబాను ఆసుపత్రిలో చేర్చిన రోజు నుంచి బాబా బంధువులతో పాటు తామంతా బాబా దగ్గరే ఉన్నామని చెప్పారు. ఆయన ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకున్నామంటున్నారు. తాము బాబాను నిర్లక్ష్యం చేశామనడంలో నిజం లేదని చెప్పారు. We were allowed. All the 27 days I was with him in ICU, representing the family. ఐసీయూలోకి మమ్మల్ని వెళ్లనిచ్చారు. 27 రోజుల పాటు నేను స్వామితో ఐసీయూలోనే ఉన్నాను. మా కుటుంబం తరఫున ఆయన బాగోగులు చూసుకున్నాను. స్వామిని చూడాలనుకుంటున్న మా కుటుంబ సభ్యులందరికీ ఆసుపత్రిలో వీలైనప్పుడల్లా ఆయన్ని చూసే అవకాశం కల్పించాం. Go once in a way and have a darshan of Baba. We have covered almost all family members who had requested us or who had wished to have darshan of Bhagwan Baba in ICU. ట్రస్ట్ సభ్యుల మాటలే నిజమైతే డాక్టర్ చెప్పింది అబద్ధమా? డాక్టర్కు అబద్ధం చెప్పాల్సిన అవసరమేమిటి? సీరియస్ గా ఉన్న బాబాను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోకి చేర్చిన తర్వాత బాబా దగ్గరికి సాధారణంగా ఎవరిని అనుమతించారు. ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం వల్ల డాక్టర్లు రావద్దని చెప్తారు. అయితే ట్రస్ట్ సభ్యులు మాత్రం బంధువులతో పాటు తామంతా బాబా దగ్గరే ఉన్నామని చెప్పడం అనుమానాల్ని రేకెత్తిస్తోంది. అపస్మారక స్థితిలో ఉన్న బాబాను అంతమంది చూడటానికి ఎలా అనుమతిచ్చారన్నదే అసలు ప్రశ్న. నిజంగా బంధువులతో పాటు ట్రస్ట్ సభ్యులందరూ బాబా చికిత్స పొందుతున్న ఐసీలో ఉండే అవకాశం ఉందా? ఒకవేళ ట్రస్ట్ సభ్యులు చెప్పింది నిజమైతే డాక్టర్ ఎలా అనుమతించారు? అది డాక్టర్లు చేసిన తప్పు కాదా? తాము బాబా పక్కనే ఉన్నామని ట్రస్ట్ సభ్యులు చెప్పడంలో నిజమెంత? భక్తులను పీడిస్తున్న ఈ ప్రశ్నలకు డాక్టర్ సఫాయా, ట్రస్ట్ మెంబర్స్ మాత్రమే సమాధానం చెప్పగలరు. బాబా ఆరోగ్యంపై సత్యసాయి ట్రస్ట్ విచిత్రమైన సమాధానం చెప్పింది. అందరి అనారోగ్యాల్ని బాగు చేసే బాబాకు మేము ఆరోగ్య సలహాలు ఇవ్వడం ఏంటి అంటూ మీడియానే ప్రశ్నించింది ట్రస్ట్. బాబా ఆరోగ్యాన్ని బాబానే చూసుకునేవారని చేతులెత్తేసింది. మరి 24 గంటల్లోనే బాబా ఎందుకు సిక్కయ్యారో, ఎందుకు ఆసుపత్రిలో చేరిన వెంటనే వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చిందో సమాధానం చెప్పకుండానే తప్పించుకుంది ట్రస్ట్. సత్యసాయి ఆరోగ్యం విషయంలో ట్రస్ట్ చేసిన నిర్లక్ష్యం ఇంకా స్పష్టంగా కనిపించింది. బాబా ఆరోగ్య పరిస్థితి గురించి మనం పట్టించుకోవడం ఏమిటని ట్రస్ట్ మీడియాను ప్రశ్నించింది. తన ఆరోగ్యాన్ని స్వయానా సత్యసాయే చూసుకునేవారట. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, స్వయానా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్. సాయిబాబా ఆరోగ్యాన్ని ట్రస్టే నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. బాబా అధ్యక్షుడిగా ఉన్న ఆస్తుల వ్యవహారంలో ట్రస్ట్ సభ్యులు కుమ్ములాడుకోవడం బాబాకు నచ్చలేదు. ఈ నేపథ్యంలో బాబా వేళకు భోజనం చేయకపోవడం బాబా ఆరోగ్యం క్షీణించడానికి కారణమనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ విషయాల్ని ట్రస్ట్ సభ్యులు తోసిపుచ్చారు. అసలు బాబా ఆరోగ్యం గురించి పట్టించుకునే అవకాశం ఎవరికీ దక్కలేదని భక్తిని రంగరించి సమాధానం చెప్పారు. బాబానే తనకు కావాల్సిన డాక్టర్లను సెలెక్ట్ చేసుకునేవారని ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పారు. Prior to 28th March
We had no reason to believe that there was extraordinarily something wrong. మార్చి 28వ తేదీకి ముందు స్వామికి ఇంతటి అనారోగ్యం వస్తుందని మేము ఊహించనే లేదు. ఏ డాక్టర్లు ఆయనకు ట్రీట్మెంట్ చేయాలో ఆయనే నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఆయనకు ఏ మందులు ఇచ్చారో కూడా మాకు తెలియదు. ఎవరైనా ఏమైనా ఊహించుకోదలుచుకుంటే మేమేమీ చేయలేము. More than that, we can't help it. The factual position is, it was a privileged position and interaction between him and the doctors chosen by him. మార్చి 28వ తేదీన బాబా ఆసుపత్రిలో చేరకముందు ఆయన ఆరోగ్య పరిస్థితి నివేదికలు ఏవి అని ప్రశ్నిస్తే ఇక్కడ కూడా మీడియాకు భక్తి మంత్రమే వేసింది ట్రస్ట్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అంటూనే వాస్తవాల్ని అండర్ గ్రౌండ్ లోకి తొక్కేసింది. బాబా పేరు చెప్పి ఈ వాస్తవాన్ని కూడా దాచిపెట్టింది. తన ఆరోగ్య నివేదికలు ఎవరికీ బయటకు చెప్పడానికి బాబా నిరాకరించేవారని, ఆయన మాటకు కట్టుబడే ఎవరికీ వివరించలేదని విచిత్రమైన సమాధానం చెప్పారు ట్రస్ట్ సభ్యులు. ట్రస్ట్ సభ్యులు చెప్పిన సమాధానాలను బట్టి ఏనాడు సభ్యులు బాబా ఆరోగ్యాన్ని పట్టించుకోలేదని స్పష్టమవుతోంది. బాబా హెల్త్ ను చెక్ చేస్తున్న డాక్టర్ల నివేదికల్ని కూడా ట్రస్ట్ సభ్యులు ఎప్పుడూ పట్టించుకోలేదు. ఫలితంగానే బాబా ఆరోగ్యం విషమించిందనే సందేహాలు కలుగుతున్నాయి. తీరా ఆయన పరిస్థితి క్షీణదశకొచ్చినప్పుడు ఆసుపత్రిలో చేర్చారన్నది స్పష్టమవుతుందని భక్తులు ఆరోపిస్తున్నారు. బాబా ఆరోగ్యం పట్ల ట్రస్ట్ సభ్యులు చేసిన నిర్లక్ష్యం వారు మీడియా ముందు చెప్పిన సమాధానాల్లో స్పష్టంగా కనిపించింది. 24 గంటల్లోనే బాబా ఎందుకు అనారోగ్యం పాలయ్యారో ట్రస్ట్ సభ్యులకే తెలియాలి. ఆసుపత్రిలో చేరిన మరునాడే బాబాకు వెంటిలేటర్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో కూడా ట్రస్ట్కే తెలియాలి. ఈ ప్రశ్నలే ట్రస్ట్ బాబాను పట్టించుకోలేదని